హాయ్ గైస్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక న్యూ బ్రాంచ్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చేసుకుందాం. బేసికల్ గా 3 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్, డెవలప్మెంట్, ఫీచర్ బ్రాంచ్. ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక న్యూ టాస్క్ అసైన్ చేస్తే మనం చేయాల్సిన మొదటి పని డెవలప్మెంట్ బ్రాంచ్ ని బేస్ చేసుకొని ఒక న్యూ ఫీచర్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ న్యూలీ క్రియేటెడ్ ఫీచర్ బ్రాంచ్ లోనే మనం మన సైడ్ నుంచి రిక్వైర్డ్ చేంజెస్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత చేయాల్సిన నెక్స్ట్ పని ఆ చేంజెస్ వల్ల ఏదైనా బ్రేక్ అవుతుందా, అదర్ కాంపోనెంట్ ఏమైనా బ్రేక్ అవుతుందా, అప్లికేషన్ లో ఎక్కడైనా బ్రేక్ అవుతుందా, సో తరువుగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డెవలప్మెంట్ బ్రాంచ్ లో పుష్ చేస్తాం అనమాట. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మాత్రం సో ట్వైస్ మీ మీ సైడ్ నుండి యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ సీనియర్ డెవలపర్ సైడ్ నుండి చెక్ చేయించుకున్న తర్వాత ఏం బ్రేక్ అవ్వట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి పుష్ చేయండి మీ చేంజెస్ ని. అండ్ ఇప్పుడు బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే కమాండ్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయడానికి కమాండ్ వచ్చి గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. ఇక్కడ ఫీచర్/కౌంటర్ యాప్ టాస్క్ అనేది నేను ఇచ్చిన బ్రాంచ్ నేమ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఎంటర్ చేస్తామో మనకి స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ అని చెప్పి ఆ బ్రాంచ్ నేమ్ వస్తుంది. సో నేను అగైన్ చెక్అవుట్ చేస్తున్నా, గిట్ చెక్అవుట్ ఫీచర్/ అని చెప్పి బ్రాంచ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఆన్ ఫీచర్ బ్రాంచ్ అని చెప్పి మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంట్రా అంటే ఈ గిట్ చెక్అవుట్ అనే కమాండ్ 2 థింగ్స్ పర్ఫామ్ చేస్తుంది ఎట్ ఏ టైం. ఒకటి, ఒక న్యూ బ్రాంచ్ -b పెట్టినప్పుడు బ్రాంచ్ నేమ్ ఇచ్చినప్పుడు ఒక న్యూ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తుంది. బ్రాంచ్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ న్యూలీ క్రియేటెడ్ వన్ కి చెక్అవుట్ అవుతుంది అనమాట. ఐ మీన్ స్విచ్ అవుతుంది ఆ బ్రాంచ్ కి. సో ఇక్కడ చూస్తే సో ఆల్రెడీ ఆన్ స్విచ్ టు న్యూ బ్రాంచ్ అంటే బ్రాంచ్ కి క్రియేట్ చేసింది యాజ్ వెల్ as స్విచ్ చేసింది. సో మళ్ళీ మనం ఆ బ్రాంచ్ లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలంటే గిట్ చెక్అవుట్ ఎంటర్ చేసామంటే తెలిసిపోతుంది అనమాట. ఈ గిట్ చెక్అవుట్ ఏం చేస్తుంది, నార్మల్ గా ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్ కి స్విచ్ అవడానికి అనమాట. సో ఇప్పుడు నేను కౌంటర్ యాప్ టాస్క్ అనే బ్రాంచ్ లో ఉన్నాను. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. కౌంటర్ యాప్ టాస్క్ అనే బ్రాంచ్ లో ఉన్నాను అనమాట ప్రెసెంట్. మనం ఇక్కడ గిట్ బ్రాంచ్ కమాండ్ యూస్ చేసి కూడా మనకి ఆ డెవలప్మెంట్ సపోజ్ మనం ఒక బ్రాంచ్ ని బేస్ చేసుకొని ఒక ఫ్యూ న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఉంటాం కదా ఆల్రెడీ. సో నేను ఇక్కడ ఏంట్రా అంటే ఈ ఫీచర్/కౌంటర్ యాప్ టాస్క్ అనేది న్యూలీ క్రియేటెడ్ వన్. సో ఫీచర్/రియాక్ట్ న్యూ రియాక్ట్ అనేది ప్రీవియస్ గా నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఈ ఫీచర్/కౌంటర్ యాప్ టాస్క్ నుండి వేరే బ్రాంచ్ కి స్విచ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు గిట్ చెక్అవుట్ న్యూ -రియాక్ట్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో స్విచ్ టు బ్రాంచ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూ రియాక్ట్ బ్రాంచ్ అనేది స్విచ్ అయ్యామన్నమాట. సో ఇది ఇప్పుడు గిట్ బ్రాంచ్ చెక్ చేసామంటే ఎస్ నౌ ఐ యామ్ ఆన్ న్యూ -రియాక్ట్ ఈ బ్రాంచ్ లో ఉన్నానని చెప్పి మనకి క్లియర్ గా గ్రీన్ కలర్ హైలైట్ తో స్టార్ మార్క్ తో మనకి చూపిస్తుంది అనమాట. సో అండ్ ఇలా మనం సో మనము జస్ట్ ఒక బ్రాంచ్ మాత్రమే క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఓన్లీ గిట్ బ్రాంచ్ అనేది వాడతాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ బ్రాంచ్ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఆ బ్రాంచ్ కి స్విచ్ అవ్వదు. అలా స్విచ్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్ న్యూ -రియాక్ట్ అని ఇస్తే ఆ స్విచ్ టు పర్టికులర్ బ్రాంచ్ అనమాట. సో ఇలా మనం ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేయొచ్చు యాజ్ వెల్ as ఇంకొక బ్రాంచ్ కి చెక్అవుట్ అవ్వచ్చు అనమాట. సో ఇది కమాండ్. సో ఓన్లీ బ్రాంచ్ క్రియేషన్ కి అయితే గిట్ బ్రాంచ్, చెక్అవుట్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్. బోత్ అట్ ద సేమ్ టైం జరగాలి అన్నప్పుడు గిట్ చెక్అవుట్ -b మన బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేస్తే కమాండ్ మనకి 2 థింగ్స్ జరుగుతాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్. సో ఈ గిట్ చెక్అవుట్ కాకుండా గిట్ స్విచ్ -c అనేది ఇంకొక న్యూలీ కమాండ్ అనమాట. అది గిట్ చెక్అవుట్ అన్నా యూజ్ చేయొచ్చు, గిట్ స్విచ్ కూడా యూజ్ చేసి మనం బ్రాంచ్ ని క్రియేట్ చేయొచ్చు, స్విచ్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్రియేట్ న్యూ బ్రాంచ్.